హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిఫోర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ పిక్స్ మీరు గమనిస్తే కొంత ఏరియా వర్క్ అనేది థిన్ అయిపోయిందండి. హెయిర్ లైన్ అనేది కొద్దిగా వెనక్కి వెళ్ళడం జరిగింది, సైడ్స్ అనేది కూడా కొద్దిగా వెనక్కి వెళ్ళడం జరిగిందండి. డోనర్ ఏరియా వచ్చేసి చాలా అంటే చాలా బాగుందండి. సో మిగిలిన ఏరియా ఎక్కడైతే థిన్గా ఉందో ఆ ఏరియాలో ట్రీట్మెంట్ తీసుకుంటే కంపల్సరీగా హెయిర్ అనేది బ్యాక్ రావడం జరుగుతుంది. అంటే థిన్గా ఉండే ఏరియా ఫుల్గా థిక్గా అవ్వడం జరుగుతుందండి ట్రీట్మెంట్ మనం తీసుకుంటే. హెయిర్ లైన్ అండి, హెయిర్ లైన్ అనేది మనకి నచ్చినట్లు గీయించుకోవచ్చు. సైడ్స్ కావాలన్నా సరే మనకి డిజైన్ చేస్తారండి, మనకి ఎలా కావాలంటే అలాగా. ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వస్తుంది హెయిర్ లైన్ వల్ల అని అంటే మటుకు వాళ్ళు ముందుగానే చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కటి. ఆఫ్టర్ ట్రిమ్ చేసిన తర్వాత గమనిస్తే హెయిర్ లైన్ అనేది చాలా అంటే చాలా బాగా న్యాచురల్గా అనేది తన ఫేస్ తగ్గట్టు అనేది గీశారండి. సైడ్స్ కూడా డిజైన్ చేశారు. మనకి ట్రిమ్ చేసిన తర్వాత ఎనస్థీషియా ఇస్తారండి. ఎనస్థీషియా ఇచ్చిన తర్వాత అనేది మనకి డోనర్ ఏరియా నుంచి గ్రాఫ్ట్లు తీస్తారు, హోల్స్ అనేది పెట్టడం జరుగుతుంది తలకి ఎక్కడైతే బాల్నెస్ ఉందో ఆ ఏరియాలో. తర్వాత ఇంప్లాంటేషన్ అనేది చేయడం జరుగుతుంది. డాక్టర్స్ ఇతనికి కొద్దిగా థిన్గా ఉండడం జరిగింది కదండి. డాక్టర్స్ అనేది ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ అన్ని ఫిల్ చేస్తారు. హెయిర్ లైన్ అనేది బాగా ఇస్తారు, సైడ్స్ అనేది బాగా చేస్తారండి. దానివల్ల లుక్ మటుకు మంచిగా కనపడడం జరుగుతుంది. అంటే హెయిర్ పోయింది కాబట్టి మనకి డోనర్ ఏరియా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆ డోనర్ ఏరియా యూజ్ చేసి మనకి సర్జరీ అనేది చాలా అంటే చాలా బాగా చేయడం జరుగుతుందండి. ఇతనికి వచ్చేసి టోటల్గా 3900 గ్రాఫ్ట్లు అనేది పెట్టడం జరిగింది. సైడ్స్ కానీ ఫ్రంట్ కానీ మొత్తం మిడిల్ ఏరియా కానీ అన్నీ అనేది కవర్ చేశారండి డాక్టర్స్. ఇతను డోనర్ ఏరియా గమనిస్తే ఎటువంటి డ్యామేజ్ లేకుండా హెయిర్ అనేది జాగ్రత్తగా తీశారండి. సో సర్జరీ చేసిన తర్వాత పిక్స్ మీరు గమనిస్తే చాలా అంటే చాలా బాగా చేశారండి సర్జరీ మటుకు. ఎక్కడైతే డెన్సిటీ కావాలో ఆ ఏరియాలో డెన్సిటీ ఇచ్చారు, ఎక్కడైతే డెన్సిటీ అక్కర్లేదో ఆ ఏరియాలో డెన్సిటీ అనేది ఇవ్వడం జరగలేదు. సో బ్యాండేజ్ అండి, బ్యాండేజ్ అనేది ఉదయం వేస్తారండి. మన ఇంటికి వెళ్ళిన తర్వాత సాయంత్రంకి బ్యాండేజ్ అనేది తీసేసుకోవచ్చు. హెడ్కి బ్యాక్ సైడ్ ఉండే బ్యాండేజ్ డోనర్ ఏరియాకి. ఆఫ్టర్ సర్జరీ అయిపోయిన తర్వాత అండి మనకి ఎప్పుడు హెడ్ వాష్ చేయించుకోవాలి, ఎప్పుడు క్లినిక్ రావాలనేది డాక్టర్స్ అనేది ముందుగానే చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఎక్స్ప్లెయిన్ చేసినవన్నీ ఫాలో అయితే కంపల్సరీగా మంచి రిజల్ట్ అనేది మనం చూడొచ్చు. సో ఫస్ట్ 3 months అనేది షేడింగ్ పీరియడ్ ఉంటుందండి, కొంతమందికి 4 months కూడా షేడింగ్ పీరియడ్ ఉంటుంది. దాని తర్వాత నుంచి రిజల్ట్ అనేది మెల్లమెల్లంగా రావడం జరుగుతుంది. అంటే పెట్టిన సింగిల్ గ్రాఫ్ట్ అనేది ఫాస్ట్గా అనేది గ్రో అవ్వడం జరుగుతుంది. డబుల్ గ్రాఫ్ట్, త్రిబుల్ గ్రాఫ్ట్ అనేది కొద్దిగా టైం తీసుకుంటుందండి ప్రతి ఒక్క గ్రాఫ్ట్ అనేది రావడానికి. ఇతనికి యూస్ చేసిన టెక్నిక్ వచ్చేసి బయోఫ్యూ టెక్నిక్. 20 rupees per గ్రాఫ్ట్ అండి. టోటల్ గ్రాఫ్ట్ అనేది 3900 పెట్టడం జరిగిందండి. సో మీరు ఇతని రిజల్ట్ గమనిస్తే ఫస్ట్ 3 months అనేది ఎటువంటి రిజల్ట్ అనేది రాలేదు, షేడింగ్ స్టేజ్లో ఉన్నాడు. దాని తర్వాత అనేది రిజల్ట్ అనేది మెల్లగా అన్నట్టు రావడం జరిగిందండి. సో 5 to 8 months మీరు గమనించుకుంటే డెన్సిటీ మీరు చూసుకోవచ్చు, డెన్సిటీ అనేది పెరగడం జరిగింది. ఇంకొక 4 months కూడా టైం ఉందండి, ఇంకా డెన్సిటీ అనేది పెరగడం జరుగుతుంది. మెడిసిన్స్ సరిగా తీసుకోవడం, మన లైఫ్ స్టైల్ని సరిగా మెయింటైన్ చేస్తే మటుకు రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్గా కూడా కొంతమందికి రావడం జరుగుతుందండి. ఎందుకంటే నేను చాలా కేసెస్లో చూశాను, కొంతమందికి ఫాస్ట్గా రావడం జరుగుతుంది, ఇంకొంతమందికి స్లోగా రావడం జరుగుతుంది కూడా నేను గమనించానండి చాలా మందికి. సో మీకు కూడా ఇలాంటి మంచి రిజల్ట్ రావాలి అని అనుకుంటే మటుకు మంచి క్లినిక్ని చూస్ చేసుకోండి, మంచి డాక్టర్ చేత మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే మటుకు జీమెయిల్ ప్రొవైడ్ చేస్తాం, దానికి జీమెయిల్ చేయండి, ప్రతి ఒక్కటి రిప్లై ఇస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్, బాయ్.